ఒక్కటేనండి. ఒక్కసారి ప్రతి వాళ్ళు ఒక ఆవుని మేపి చూస్తే ఆ అటాచ్‌మెంట్, బాండింగ్ తోటి ఆటోమేటిక్‌గా మనకి లైఫ్ టైమ్ అటాచ్‌మెంట్. పెద్ద ఆవో, చిన్న ఆవో ఏదో ఒకటి మేపితే గనక ఆ బాండింగ్ మీరు జస్ట్ ఆవు మీద ఇట్లా రుద్దారంటే మీకు సగం రోగాలు అక్కడే పోతాయి. ఇక్కడ ఒక 40 ఎకరాల్లో ఉందండి మనకి. మామిడి తోట కొంత, వరి కొంత వేస్తాం. మనకి ఇక్కడ వచ్చిన ఈ ఆవు పేడ అంతా కూడా ఈ గార్డెన్‌కి, మన మామిడి తోటకి అన్నిటికీ అదే ఉపయోగిస్తాం. సో అంతా ఆర్గానిక్ గానే అవుతుంది. స్టడీస్ కోసం అని అటు ఇటు వెళ్ళి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చిన తర్వాత మాకెందుకో సరే మన ఒంగోలు జాతి తగ్గుతుంది చెయ్యాలి అని చెప్పి స్టార్ట్ చేసాము. ఒక్క ఆవుతోటి స్టార్ట్ చేసాము, అది కూడా కారంచేడు నుంచి తీసుకొచ్చి. అంత బాగుంది. జీన్ పూల్ పెంచాము, అంతా డిస్ట్రిబ్యూట్ చేసాము. చాలా మందికి కోడలు కానివ్వండి, పెయ్యి దూడలు కానివ్వండి ఇవ్వటం జరిగింది. 8 నుంచి 9 లీటర్ల వరకు రోజుకి ఉంటాయండి. దీనికంటే ఎక్కువ దాని మొదటి దూడ అది ఇస్తుందండి ఈ ఆవు. సో ఇది కూడా సైజు తక్కువ ఉన్నా కానివ్వండి, పాలు మాత్రం దాదాపు 7-8 నెలలు ఇస్తుంది. ఒకటి రెండు ఆవులు మెయింటైన్ చేసే వాళ్ళు బుల్ పెట్టలేరు. ఆంబోతుంటే అసలు మొత్తం ఊరంతా సర్వీస్ చేస్తాయి. కానీ ఇప్పుడు మనకు ఆ కాన్సెప్ట్ లేదు. పంటలు ఎవరికి వాళ్ళు ఫెన్సింగ్ వేసుకొని ఎకరం కొనుక్కొని ఫెన్సింగ్ చేస్తున్నారు కాబట్టి మనకు వాటికి స్వేచ్ఛ లేదు. అందరికీ నమస్కారం. బృందావనం యూట్యూబ్ ఛానల్కి మరొకమారు స్వాగతం. ఒంగోలు జాతి పరిరక్షణలో భాగంగా ఈ తరంలో కూడా ఒంగోలు జాతి పోషిస్తున్నటువంటి శ్రీ యార్లగడ్డ రత్నం గారు, వీరి తాతగారు యార్లగడ్డ దుర్గయ్య గారు ఆ తరంలో ఒంగోలు జాతి పశువుల పోషణలో పేరెన్నికైన వారు. వీరి స్వస్థలం కారంచేడు. ప్రస్తుతం మనం ఇక్కడ బషీరాబాద్ అనే ఊర్లో, బషీరాబాద్ మండలము, వికారాబాద్ జిల్లా, హైదరాబాద్ కి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం మనం. నమస్కారం అండి రత్నం. నమస్కారం. మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది. మీతో గత 3-4 సంవత్సరాలుగా మాట్లాడుతున్నప్పటికీ ఈ రకంగా మేము మీకు కలిసే అవకాశం దొరికింది. ఎక్కడో కారంచేడు నుంచి ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రం, ఇక్కడ మీ ఆవులు, కారంచేడు ఆవులు ఉండటానికి కారణం ఏంటి? ఆ నేపథ్యం కొంచెం చెప్తారా? నమస్కారం అండి. నా పేరు యార్లగడ్డ రతన్ బాబు. మాది బేసిక్గా కారంచేడు. మా ఫాదర్ పేరు యార్లగడ్డ వైఆర్పి రాజేంద్ర ప్రసాద్ నాయుడు. తాతగారి పేరు రాఘవేంద్రరావు గారు. మా తాతగారి కజిన్ వచ్చేసి యార్లగడ్డ దుర్గయ్య గారు. వారికి ఒంగోలు జాతి పశుపోషణలో ఆ రోజుల్లో మంచి పేరు, మంచి బ్రీడ్ డెవలప్ చేసి ఆంబోతులకి ఇచ్చిన ఇవి ఉన్నాయి. చాలా ఊర్లు చుట్టుపక్కలంతా ఆంబోతులకి వేసాము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి దొడ్డవరపాడు, పాటిబండ్ల వెంకటరామయ్య గారు. వారికి కూడా ఆవులు చాలా ఉండేవి. ఒంగోలు జాతి చాలా పోటీలకు వెళ్ళి కప్పులు కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే మధ్యలో మేము స్టడీస్ కోసం అని అటు ఇటు వెళ్ళి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చిన తర్వాత మాకెందుకో సరే మన ఒంగోలు జాతి తగ్గుతుంది చెయ్యాలి అని చెప్పి స్టార్ట్ చేసాము. ఒక్క ఆవుతోటి స్టార్ట్ చేసాము, అది కూడా కారంచేడు నుంచి తీసుకొచ్చి. అలా పెరుగుతూ ఇంకా ప్యాషన్ పెరిగిపోయి దాదాపు 30-40 ఆవులకి చేసాము. అంత బాగుంది. జీన్ పూల్ పెంచాము, అంతా డిస్ట్రిబ్యూట్ చేసాము. చాలా మందికి కోడలు కానివ్వండి, పెయ్యి దూడలు కానివ్వండి ఇవ్వటం జరిగింది. అండ్ ఇప్పుడు మా దగ్గర ఉన్నవి మాత్రం ఓన్లీ కారంచేడు బ్రీడ్ మాత్రమే డెవలప్ చేద్దామని చెప్పి ఆ సంతతి మాత్రమే పెట్టుకున్నాము. గిత్తను మాత్రం బయట నుంచి తీసుకొస్తుంటామండి. సంతోషం అండి. దుర్గయ్య గారి గురించి చాలా మంది చెప్పగా విన్నాను. వారు బండ పోటీలకు కాకుండా బ్రీడ్ డెవలప్మెంట్ మాత్రమే పశుపోషణ చేసేవారని, ప్రత్యేకమైన అభిమానంతో ఉండేవారని చాలా చోట్ల విన్నాను. సంతోషం అండి. ఇప్పుడు ప్రధానంగా చాలా తక్కువ ఆవులు ఉన్నాయి. మనం 4 సంవత్సరాల క్రితం మాట్లాడుకున్నప్పుడు కూడా చాలా ఎక్కువ ఉన్నట్టుగా మనకి మీ నుంచి సమాచారం. ఈ పరిస్థితి కారణం ఏంటండి? పరిస్థితికి వేరు కారణాలండి. ఒకటి క్రాప్ ప్యాటర్న్ మారటం, గడ్డి మనకి అందుబాటులో ఉండటం ఒకటి.
వర్కర్స్ అందుబాటులో ఉండటం, తర్వాత మనకి ప్యాషనెట్ గా చేసే ఇది తగ్గిపోవటం తోటి, పని వాళ్ళు తగ్గటం తోటి మనం ఎంత పెట్టినా కానివ్వండి వాళ్ళు చేసేవాళ్ళు అది చేయకుండా మనకి సమస్యలు వస్తున్నప్పుడు కొద్దిగా తగ్గించేసి ఉన్న బ్రీడ్ ని మనం ఆ జీన్ పూల్ ని మనం ఇంకా ప్యూర్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో కొన్ని ఆవుల్ని తగ్గించుకొని ఇప్పుడు ఓన్లీ మనకి అక్కడి నుంచి మా తరతరాలుగా వస్తున్న సంతతి మాత్రమే పెట్టుకొని వాటిని పోషిస్తున్నాం. మంచిదండి, ఎందుకంటే మీరు వేరే వృత్తిలో ఉంటూ కూడా ఇంత దూరం వచ్చి వీటి ఆలనా పాలన చూడటం అంటే మామూలు విషయం కాదు. ఈ మానవ వనరుల కొరత అనేది ప్రతి చోట ఉందండి. ప్రత్యేకించి వ్యవసాయం పనుల్లో ఉంది, అలాగే ఆలు పశుపోషణకు సంబంధించి కూడా ఇది ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎంత అండి మీ వ్యవసాయ క్షేత్రం, ఎన్ని ఎకరాల్లో? ఇక్కడ ఒక 40 ఎకరాల్లో ఉందండి మనకి. మామిడి తోట కొంత, వరి కొంత వేస్తాం, తర్వాత కంది, పత్తి అట్లా మార్చుకుంటూ వేరుశెనగ కొంత ఇట్లా వేసుకుంటూ ఉంటాం. మనకు వచ్చింది ఇప్పుడు మన ఆవులకు కానివ్వండి గడ్డి వేయట్లేదు, ఎందుకంటే కొద్దిగా ఇక్కడ గడ్డితోటి మన బౌండరీస్ ఇది ప్రాబ్లం ఉంది కాబట్టి వచ్చే ఆవులు వచ్చి మేస్తా ఉంటాయి వేరే వాళ్ళ ఆవులు. సో మనకి ఇక్కడే కావాల్సినంత వరకు మనం సమకూర్చుకొని వరి గడ్డి కానివ్వండి, మీకు జొన్న చొప్ప, తర్వాత పొట్టు ఏదన్నా ఇప్పుడు ఇక్కడ అంటే కంది పొట్టు, వేరుశెనగ పొట్టు ఇవి వస్తుంటాయి. ఏ సీజన్కి ఏది వస్తే అవి తీసుకొని మేము అట్లా రొటేట్ చేసుకుంటాం. తర్వాత కూడా మనకి పొట్టు దొరుకుతుంది, అంటే మన హస్క్ తీసింది ఉంటుంది. సో తౌడు కింద అన్ని మిక్స్ చేసుకొని ప్లస్ గానుగ చెక్క వస్తుంది, అవి తీసుకొని మనం వాడుకుంటా ఉంటాం. ఏమేమి ఆహారం ఇస్తారండి ఆవులకి? పగలు వరిగడ్డి ఇస్తామండి, తర్వాత గ్రేజింగ్కి వెళ్తాయి, అవి తిరిగి 10-10:30కి వెళ్ళి 4-4:30కి రిటర్న్ వస్తాయి. అది వచ్చిన తర్వాత కుడితి, ఇప్పుడు ఈ తొట్టుల్లో కుడితి పెడతాము, తర్వాత లోపల కట్టేసి దూళ్ళ నిప్పి పాలు అవి తాగిన తర్వాత పొట్టు వేస్తాం. అప్పుడు ఆ పొట్టు తిన్న తర్వాత జొన్న చొప్ప వేస్తాం. రాత్రికి ఇంకా అది క్లోజ్. పాడే ఆవులు ఏదన్నా ఉంటే పాలిచ్చే ఆవులు వాటికి సపరేట్ గా గంపల్లో ఇది దానా కలిపి పెడతాం ఈ దూళ్ళకి వీటికి. బట్ అదర్వైజ్ వీటితోటి సరిపోతుంది, కుడితోటి సరిపోతుంది. అంటే గ్రేజింగ్ వెళ్ళి తిరిగి వస్తాయండి. మనకు ఒకటి అడ్వాంటేజ్ ఇక్కడ అండి, గ్రేజింగ్ కి 365 రోజులు గ్రేజింగ్కి వెళ్ళొచ్చు. అదే కారంచేడులో ఆ ఇబ్బంది ఉంది, గ్రేజింగ్కి వెళ్ళలేవు. ఓన్లీ మనకి నాట్లు కోతలు అయిపోయిన తర్వాత మాత్రమే గ్రేజింగ్కి వెళ్ళగలుగుతాయి. ఇక్కడ మాత్రం మనకు ఆ ఇబ్బంది లేదండి. వర్కర్ ఉన్నాడు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటే ఇంక ఊరంతా తిప్పుకొని రావచ్చు. ఎవరు అభ్యంతరాలు కూడా ఇక్కడ ఏం లేవండి, తీసుకెళ్తారు. వరి బండే ప్రాంతాలన్నింటిలో కూడా ఇబ్బంది ఉందండి, డెల్టా ప్రాంతం అంతా కూడా ఇబ్బంది ఉంది. ఇప్పుడు అదే ప్రాబ్లం అండి. ఇక్కడ ఇదివరకు వరి ఎక్కువ ఉండేది కాదు, ఇప్పుడు నీళ్లు ఎక్కువ వచ్చేసి వరి ఈజీ పంట అయిపోయి అందరూ వరి వేయటం మొదలు పెట్టారు. ఇక్కడ కూడా అదే ఇబ్బందులు మొదలైనవి. ఇప్పుడు ఒంగోలు జాతి మీద ఒక అపవాదం ఉందండి, అదేంటంటే ఇవి తల ఇసురుతాయి, కొంచెం ఎరగంటిగా ఉంటాయని. కానీ ఇక్కడ మీ ఆవులను చూసినప్పుడు చాలా సాత్వికంగా, అసలు చాలా సాత్వికంగా స్వభావం కనపడుతుంది. ముందు నుంచి ఇదే పద్ధతిలో ఉండే నుంచి ఏ ఆవు వచ్చినా కానివ్వండి, కొద్దిగా కొత్త ఎన్వైరన్మెంట్ కి వచ్చినప్పుడు అవి కొద్దిగా ఎజిటేట్ అవుతాయి. అది అయినప్పుడు మనం వాటిని శాంతపరిచి కొద్దిగా మనం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగితే అవి శాంతంగా ఉంటాయండి. వాటికి ఏదన్నా ఇబ్బంది, డేంజర్ ఉంది అన్నప్పుడే అవి కొద్దిగా అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది. కానీ బట్ అదర్వైజ్ ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఇవి మేము చిన్నప్పటి నుంచి మా దొడ్లో పుట్టి పెరిగినాయి అన్ని కూడా. సో ఆ హ్యూమన్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటది కాబట్టి వాటికి అంత కొత్త వాళ్ళని చూసినా బెదురు అవేమి ఉండవండి. మరొకటి నేను గమనించింది ఏంటంటే, గ్రేజింగ్ కి వెళ్ళి బయట తిరిగిన ఆవులు కొంచెం ర్యాష్నెస్ లేదండి, సాత్వికంగానే ఉన్నాయి చాలా వరకు. మీరు మీ ఆవులు ఈ ప్రత్యేకించి పెద్ద ఆవు గురించి చెప్పినప్పుడు దాని వయసు, దాని వివరాలు కొంచెం చెప్తారా? ఇప్పుడు ఇది మా మొదట అవ్వండి, కారంచేడులో తీసుకున్నాం, దుర్గయ్య తాత గారు ఇచ్చారు ఇది. అయితే దీని వయసు ఇప్పుడు దాదాపు 17 సంవత్సరాలు ఉంది. 17 సంవత్సరాలు పైబడే ఉంటుంది. దాదాపు 15 ఈతలు ఈనింది ఇది. దాని మొదటి కాన్పు ఇది, 4వది ఇది. తర్వాత మధ్యలో ఆంబోతులు కొన్ని మన ల్యాంప్ ఫామ్ వాళ్ళు తీసుకున్నారు, 2-3 ఆంబోతులు కేసాం ఈ ఆవు. దీనిది లాంప్ ఫామ్ కి ల్యాంప్ ఫామ్ వాళ్ళు తీసుకున్నారు. ల్యాంప్ ఫామ్ అంటే ఇప్పుడు NDBI వీళ్ళు కలెక్ట్ చేస్తారు కదా, అది తీసుకొని నకరికల్ దీనికి పంపిస్తారు. అక్కడ మళ్ళీ కొద్దిగా వాళ్ళు చూసుకొని దాని బ్రీడ్ ఎట్లా ఉన్నాయి అనేది దెన్ అప్పుడు సెమెన్ కలెక్షన్ కి, ఎక్స్ట్రాక్షన్ కి పంపిస్తారు. ప్లస్ దీని 2 కోడెదోళ్లు కూడా శ్రీశైలం కోటి ఇచ్చింది. తర్వాత ఇంకొక దేవస్థానానికి కూడా 2 ఇచ్చామండి. అక్కడ అన్ని మేము అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు చూసుకుంటాం, బాగున్నాయి అంతా. సో బ్రీడింగ్ వైజ్ మంచిదండి, జాతి వృద్ధిలో బాగా ఉపయోగపడింది. మంచి దీని జీన్ పూల్ మాత్రం దాదాపు ఆంధ్ర మొత్తం ఇప్పుడు శ్రీశైలం కానివ్వండి అటు ప్లస్ ల్యాంప్ ఫామ్ ద్వారా అంత బాగా ఇదైందండి. పాలు ఎంత పాలు దూడతో కలిపి మనం లెక్కించుకుంటే? మేము పాలు ఎక్కువ తీయమండి, 1 లీటరు అట్లా అంతవరకే కానీ, బట్ పాలు ఎక్కువ తీయము. బట్ దీనికి ఏంటంటే
యాజ్ పర్ డేటా అంటే మనకి దూడ పెరిగిన విధానం కానివ్వండి, మనం తీసే పొద్దున 1 లీటర్ సాయంత్రం 1 లీటర్ ప్రకారం చూసుకున్నా 8 నుంచి 9 లీటర్ల వరకు రోజుకి ఉంటాయండి. 10 ఉండొచ్చు, బట్ దీనికంటే ఎక్కువ దాని మొదటి దూడ అది ఇస్తుందండి ఈ ఆవు. సో ఇది కూడా సైజు తక్కువ ఉన్నా కానివ్వండి, పాలు మాత్రం దాదాపు 7-8 నెలలు ఇస్తుందండి. నెక్స్ట్ మళ్ళీ కన్సీవ్ అయినంత వరకు పాలు ఇస్తానే ఉంటది. ఇప్పుడు మా కుక్కలకి ఇక్కడ అంతా కూడా దాని పాలే తీస్తాం. పాలచార ఉంది, మంచిదే. అందుకోసమే ఇప్పుడు ఈ లైన్ మేము డెవలప్ చేస్తున్నామండి. పాల్సార్ ఉంది. అండ్ ఇప్పుడు ఎంత మనం ఫీడ్ చేయగలిగితే, మనం ఎంత పెట్టి కొద్దిగా పోషించగలిగితే మనకి పాల్సార పెరుగుతుంది. నెక్స్ట్ జనరేషన్ కి, ఈ జనరేషన్ కి మనం పెంచుకుంటా పోతే మనకి ఆ ఉత్పత్తి అనేది వస్తుందండి, పాల ఉత్పత్తి. ప్రధానంగా మనం గిర్తో కంపేర్ చేసినప్పుడు గుజరాత్ లో వారు మొదట చెప్పేది ఏంటంటే వారు పెడిగ్రీ రిజిస్టర్లు మెయింటైన్ చేస్తున్నారు. నేను చాలా చోట్ల ఒంగోలు జాతి పోషకులను కలిశాను. చాలా చోట్ల పెడిగ్రీ రికార్డ్ కానీ మిల్క్ రికార్డ్ కానీ లేదు. చాలా అతి తక్కువ మంది మెయింటైన్ చేస్తున్నారు. దాంట్లో మీ వద్ద నేను కొంచెం గత 3 తరాలుగా ఒక దూడ సంగతి కానీ మీ దగ్గర నుంచి సేకరించాను. మీరు ఏమన్నా బుక్స్ లాగా మెయింటైన్ చేస్తారా? లేదండి, అంతా మనకి నేను కొన్ని ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేస్తాను. అక్కడ ఉంటాను కాబట్టి ఓకే ఈ రోజు ఎంత వచ్చింది, ఈ దూడ యావరేజ్ ఎంత ఉంది, ఈ ఆవుది ఎంత వస్తుంది అనేది. బట్ మన దగ్గర ఏంటంటే స్ట్రక్చర్డ్ లేదండి. ఎక్కడ కూడా సన్నకారు రైతుల నుంచి పెద్ద ఇప్పుడు 40-50 ఒంగోలు ఆవులు పోషించే వాళ్ళ దగ్గర కూడా మనకి అక్కడే ప్రాబ్లం. ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో లేదు కాబట్టి మనం కరెక్ట్ గా ప్రూవ్ అండ్ ట్రాక్ ఇంత అని చెప్పలేం. అదే మీరు గిర్ కానివ్వండి, కాంకరేజ్ కానీ తీసుకుంటే వాళ్ళు కంపల్సరీ పాత డైరీ తీసేసి అది ఎంత ఉన్నా కానివ్వండి, ఇది పార్ట్ ఆఫ్ మార్కెటింగ్. మనం ఏంటంటే మార్కెటింగ్ లో విఫలం అయ్యాము. మనం ఇప్పుడన్నా చూసి నేర్చుకుంటే కొద్దిగా మనం బ్రీడ్ డెవలప్ చేసుకొని ఎక్కడ పాల్సార్ ఉన్న వాటిని ఎక్కువ బ్రీడ్ చేసుకుంటా అట్లా చేస్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ నెక్స్ట్ 5-10 years కి కొద్దిగా మనం ఇంప్రూవ్మెంట్ చూపించుకోవచ్చు. రత్న గారు, ఇప్పుడు ప్రధానంగా చాలా చోట్ల ఒంగోలు జాతి పోషకుల్లో ప్రధానంగా నేను గమనించిన అంశం ఏంటంటే ఇంజక్షన్ల మీద ఆధారపడుతున్నారండి. ఆ బుల్ అనేది చాలా తక్కువ చోట్ల ఉంది. దానివల్ల ఏంటి డిసడ్వాంటేజ్లు అనేది అందరికీ తెలుసు. మీరు ఇప్పుడు చెప్పారు మీ ఆవు మొదటి ఆవు 15 ఈతలు అని చెప్పేసి. అదే ఇంజక్షన్ చేసినట్లయితే దాని గర్భాశయ ముఖద్వారానికి గాయాలయ్యి ఎండోమెట్రిసిస్ వచ్చి దాంతో ఆటోమేటిక్ గా అది ఇచ్చే ఈతల సంఖ్య తగ్గిపోయింది. ఎవరు కూడా బుల్ లేని చోట 6-7 ఈతల కంటే మనకి చెప్పలేదండి. అలాగా బుల్ ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా మీలాగా 15 ఈతలు 12 ఈతలు పైబడే చెప్పున్నారు. మీరు మొదటి నుంచి ఏ లైనేజ్ బుల్స్ యూజ్ చేస్తున్నారు? ఎప్పుడైనా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఎప్పుడైనా చేశారా? చేసామండి. ఇప్పుడు కారంచేడులో ఉన్నప్పుడు ఈ ఆవులు అక్కడ మనకి ఏం లేదండి, టెక్నీషియన్ కరెక్ట్ గా ఉండి వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ గా ఉంటే కనుక ఎక్కడ ఇబ్బందులు రావండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మన మాస్ ప్రొడక్షన్ లో టెక్నీషియన్ని 1 రోజుల కోర్స్ అని ఇదని చేసి వాళ్ళకి అంటే ఆవు చెయ్యి పెట్టినప్పటి నుంచి ఎట్లా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ఏంటి ఈ రోజు వచ్చామా, స్ట్రా వేసామా, 200 తీసుకున్నామా, వెళ్ళిపోయామా, అంతవరకే ఉంటుంది. అదే మనకి జెన్యున్ గా చూసుకొని ఏ దీంట్లో ఉంది, సెకండ్ డేనా మన కరెక్ట్ పీక్ హీట్ లో ఉందా అని చూసుకోకుండా మనం వేసిపోయామా, రాత్రి వేసామా, పగలేసామా, ఏమీ ఉండదు. సో మాకు బాగా ఇబ్బంది అయిందండి. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నేను ల్యాంప్ ఫామ్ నుంచి స్ట్రాల్ తీసుకొచ్చి అన్ని మంచి కలెక్ట్ చేసుకొని తెచ్చిపెట్టిన తర్వాత వస్తాడు, ఏదో వాడతాడు, 2 ఇస్తాం, సక్సెస్ అవ్వట్లేదని అట్లా ఒక 2 ఏళ్ళు ఇబ్బంది పడ్డామండి. బాగా ఇబ్బంది పడ్డాం. అది 10 సార్లు మనం ఇన్సెమినేట్ చేస్తే 1-2 ఆవులు కట్టడం ఆ ఇబ్బందులు ఉంది. తర్వాత గిత్తను తేవడం కొద్దిగా నేను కూడా భయపడ్డాను, ఇప్పుడు మనకి గిత్త అవసరమా అని. కానీ అది తీసుకొచ్చిన తర్వాత ఇక మాకు అసలు ఆ టెక్నీషియన్ తోటి పనే లేకుండా పోయింది. గ్రేజింగ్కి వెళ్తే గిత్త కూడా అండి కట్టేసి పెంచితే మాత్రం వాటికి కొద్దిగా యాటిట్యూడ్, అగ్రెసివ్ యాటిట్యూడ్ అయిపోతాయి. వాటి కాళ్ళు తిమ్మిర్లెక్కి ఇప్పుడు మనం అది లోపల ఏం జరుగుతుంది మనకు తెలియదు, ఏదో ఇబ్బందిలో ఉండి మనల్ని కుమ్ముతుంది, అది గుద్దుతుంది బేసిక్ గా. సో అట్లాంటప్పుడు మనం వదిలేసి కొద్దిగా ఇట్లా తిరగనిచ్చి, ఒకవేళ బయటికి గ్రేజింగ్ లేకపోయినా కానివ్వండి ఇట్లా వదిలేస్తే కొద్దిగా 4 అడుగులు వేసినాయి అంటే వాటికి ఆ టెంపర్మెంట్ అనేది తగ్గుతుంది. మనం దగ్గరికి వెళ్ళిన వాటి కొద్దిగా ఇరిటేట్ అవ్వటం అవన్నీ ఉండవు. సో ఇప్పుడు దూడలు కూడా అండి కొద్దిగా తిరిగి పొద్దున 1-1.5 మనం స్వేచ్ఛగా వదిలేసి అవి తోక రింగ్ వేసుకొని హ్యాపీగా పరిగెత్తుతూ ఉంటాయి. పరిగెత్తితే ఏంటంటే అవి కూడా తర్వాత ఒక 4-5 గంటలు కట్టేసినా కానీ ఏమి ఇబ్బంది ఉండదు. లేకపోతే ఇట్లా లాక్కోవటం, ఇప్పేటప్పుడు కట్టేసేటప్పుడు అవన్నీ ఉండవు. అది మేము ఆ బుల్ తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే హర్డ్ కూడా చాలా కామ్ గా ఉంటుంది. మొత్తం ఆవులు 10 ఆవులు ఉన్నాయి అనుకోండి, ఆవులు కూడా ఏమి అటు ఇటు చూడవు. సో ఆ బుల్ అనేది హర్డ్ ని కంట్రోల్ చేస్తుంది. సో ఎక్కడికి గ్రేజింగ్కి వెళ్ళినా ఫస్ట్ అదే వెళ్తుంది, ఫస్ట్ అదే వస్తుంది. అట్లా మేము ఫస్ట్ వచ్చేసి అర్జున్ ల్యాంప్ ఫామ్ L29 సన్ ని వాడామండి.
మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత ఎవ్రీ 3 years కి నేను బుల్ని మారుస్తానండి. అట్లా ఇప్పుడు ఇది వచ్చేసి 2 రోజులు అయింది వచ్చి. సో ఇది దాదాపు 6th or 7th బుల్ మేము వాడుతుంది. ఇప్పుడు గత 15 ఏళ్లుగా చేస్తుంటూ వాడుతున్నాము. మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఒక్కొక్కసారి ఏంటంటే బుల్ సెలెక్షన్ లో గిత్త చాలా బాగుంటుంది, కానీ ఆఫ్ స్ప్రింగ్ కరెక్ట్ గా ఉండదు. సో అట్లా మనం ఆఫ్ స్ప్రింగ్ కూడా వాటి పెడిగ్రీ ఎట్లా వచ్చింది, ఇంతకుముందు ఎక్కడెక్కడ డెలివరీ అయినాయి, ఎట్లా ఉన్నాయి అనేది చూసుకుంటే మనకి బుల్ సెలెక్షన్ బాగుంటుంది. ఇప్పుడు మీరు ఈ బుల్ గురించి పెడిగ్రీ ఉంది మన దగ్గర, పెడిగ్రీ ఉంది. ఎన్ని తరాల వరకు? దాదాపు 3-4 తరాల వరకు ఉందండి. బుల్ చూసినప్పుడు మనకి హర్డ్ తోటి పెళ్లి చేసినట్టే. సో అటు ఇటు చూసుకొని మనం జాగ్రత్తగా చేసుకుంటే మనకేంటంటే నెక్స్ట్ జెనెటిక్ పూల్ అనేది కరెక్ట్ గా ఏర్పడుతుంది. ఈ ఖచ్చితంగా రిజల్ట్ చూస్తున్నామండి చాలా చోట. బుల్లున్న దగ్గరికి లేని దగ్గరికి ఆ తేడా అయితే ఉంది. మీరు మనకి సైకిల్ కరెక్ట్, హీట్ సైకిల్ కరెక్ట్ గా ఉంటుంది. అది హీట్ సైకిల్ ఉన్నప్పుడు అది ఏ టైంలో క్రాస్ చేయాలో అదే టైంలో మనకి మౌంట్ చేస్తాయి. అది ఇంకా తర్వాత మనం ఇంకా ఊరికే ప్రెగ్నెన్సీ టెస్ట్లు అవి చేయించాల్సిన అవసరం లేదు. ఆవులో కరెక్ట్ గా కనపడుతుంది అది. సో అదంతా ఉంది కాబట్టి మనకి, కానీ 1-2 ఆవులు మెయింటైన్ చేసే వాళ్ళు బుల్ పెట్టలేరు. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనం కలెక్టివ్ గా ఒక 10 ఆవులు అట్లా ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఒక బుల్ మెయింటైన్ చేసుకుంటే, సామూహికంగా చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది, అది మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. మనకి బెస్ట్ అంటే ఇప్పుడు గ్రామ ఆంబోతులు ఉంటే అసలు మొత్తం ఊరంతా సర్వీస్ చేస్తాయి. కానీ ఇప్పుడు మనకు ఆ కాన్సెప్ట్ లేదు. పంటలు ఎవరికి వాళ్ళు ఫెన్సింగ్ వేసుకొని ఎకరం కొనుక్కొని ఫెన్సింగ్ చేస్తున్నారు కాబట్టి మనకి వాటికి స్వేచ్ఛ లేదు. దాన్ని ఆంబోతుగా వదిలి పాపం కట్టుకునే కంటే మనం ఎవరన్నా పని చేయించుకునే వాళ్ళు అట్లా మేపితే కరెక్ట్ గా ఉంటుంది. అది ప్రధానంగా అదేనండి కారణం. వెనకటి తరంలో ఊరికి ఆంబోతు ఉండేది. ఎద్దు భారం 1 ఆవు 2 ఆవులు పెంచుకునే వాళ్ళకి ఇది భారం అనిపించేది కాదు. అది గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా దాని స్వేచ్ఛకి ఎవరు అడ్డుకునేవారు కాదు. ఇప్పుడు ఉన్నా కూడా ఆబోతులు వాటిని రానివ్వకుండా వాటిని కొట్టడం, గాయాలు చేయటం ఇదంతా జరుగుతుంది. చాలా ఊళ్ళలో కూడా దాంతో వ్యాప్తి, మంచి జాతి వ్యాప్తి అనేది ఆగిపోతుంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళే 50-60 ఆవులు మేపటం కష్టం కాబట్టి ఇంటికి 1-2 ఎవరన్నా అందరూ మేపుకుంటే, రైతులు కానివ్వండి, 5 ఎకరాలు ఉన్నవాళ్ళు, 2 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా ఒకటి పెద్ద భారం కాదండి. ఆ ఒకటి మేపితే గనక కరెక్ట్ గా మీకు సంతతి కూడా బాగా పెరుగుతుంది. అది నా ఉద్దేశం. నేను ఎవరికి వెళ్ళినా అదే చెప్తాను. అట్లీస్ట్ ఎంతవరకు ఒకటి మేనేజ్ చేయగలిగితే ఒకటి మేపండి, 5 అయితే 5 మేపండి. అప్పుడు ఏంటంటే మనకి దేశీవాళీ ఆవులు సంఖ్య అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. సంతోషం అండి. అంటే సాధారణమైనటువంటి మేపుతోటి ఆవులు కండిషన్ అది బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు ఇంకా బాగుండేవండి. ఇప్పుడు ఈ 3-4 సంవత్సరాలు బట్టి కొద్దిగా ఈ కొరతతోటి, లేబర్ కొరతతోటి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ బట్ ముందైతే మాత్రం బాగా ఇది చూసుకునే వాళ్ళం. వరిగడ్డి ఎక్కువ దొరికేది. తర్వాత మనకి పొట్టు, ఈ సంబంధించిన వేరుశెనగ పొట్టు కానివ్వండి, కంది పొట్టు ఈ బాగా దొరికేది, జొన్న వచ్చేది. ఇప్పుడు ఏంటంటే అది అబెండెంట్ గా అయిపోయిందండి. ఎందుకు కొనేవాళ్ళు లేరు, ఆవులు లేక అది ఊరికే వేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వరిగడ్డి కూడా ఎత్తేవాళ్ళు ఎవరు లేరు, ఆ పొలం మీదే కాల్ చేస్తున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు. అందుకని ఇప్పుడు మాకు చూసుకొని జొన్న కూడా నీరు పెట్టని జొన్న తీసుకుంటామండి. నీరు పారిచ్చిన ఓన్లీ వర్షం మీద పండిన జొన్న అయితే మాకు ప్రోటీన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఆ పొలాలే చూసి మేము అట్లా ఒక 25 ఎకరాలు 30 ఎకరాలు తీసుకుంటాము. ఈ తరంలో ప్రత్యేకంగా యువతలో తీసుకుంటే పశుపోషణ అంటే భారంగా, అంటే ఈజీ లైఫ్, ఏది కూడా ఫ్యాన్ కింద ఉద్యోగాలు, పని చేయడానికి ఇష్టం లేకపోవటం, పశుపోషణ మీద ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఈ తరానికి మీరు ఎక్కడో ఉంటూ కూడా ఈ ఆవులు మెయింటైన్ చేస్తున్నారు, మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒక్కటేనండి, ఒక్కసారి ప్రతి వాళ్ళు ఒక ఆవుని మేపి చూస్తే ఆ అటాచ్మెంట్, బాండింగ్ తోటి ఆటోమేటిక్గా మనకి లైఫ్ టైం అటాచ్మెంట్. ఆవు అనేది 16 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు బతుకుతుంది. సో మనం చిన్న దూడగా తెచ్చుకొని పెంచి ఇది ఉంటే ఆ అటాచ్మెంట్కి ఇంక మన లైఫ్లో ఆవు లేకుండా ఉండమండి. మాకు కూడా ఇంత ఇబ్బందులు ఇది ఉన్నా కానివ్వండి, నెలకు ఒక 3 రోజులు వచ్చి ఇక్కడ ఈ ఫామ్లో ఈ ఆవులతోటి, ఈ కోళ్ళు, కుక్కలు వీటితోటి గడిపితే చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఇంకా డబుల్ ఎనర్జీ తోటి మనం వర్క్ చేసుకోవచ్చు. ఏదన్నా కానీ ఇది మనకి ఇప్పుడు ఫామ్ హౌసెస్ కట్టుకుంటున్నారండి, 1 ఎకరం 6 ఎకరం ఎవరికి తగ్గట్టు వాళ్ళు తీసుకొని, అందులో ఒక్కటి మేపండి, పెద్ద ఆవు చిన్న ఆవు ఏదో ఒకటి మేపితే కనుక ఆ బాండింగ్ మీరు జస్ట్ ఆవు మీద ఇట్లా రుద్దారంటే మీకు సగం రోగాలు అక్కడే పోతాయి. నాకు ఎనర్జీ ప్లస్ ఈ రిజువినేట్ అవుతారు మొక్కలు. దీని మధ్యలో ఉంటే ఫస్ట్ మనము సైకలాజికల్గా స్టేబుల్గా బ్యాలెన్స్డ్గా ఉంటాము. తర్వాత ఫిజికల్గా కూడా మనం ఏదో 4 పనులు చేసుకుంటే ఫిజికల్ గాను, అదే మనం కూర్చొని ఆఫీసుల్లో పని చేసుకుంటే ఏమీ మనకి బాడీ బెండ్ అవ్వదు, మూమెంట్ ఉండదు. జస్ట్ మన చేతులు, వేళ్ళు, కాళ్ళు తప్ప ఇంకేమీ మూమెంట్ ఉండదు. సో నా సజెషన్ ఏంటంటే ఏదో ఒక జంతువు, ఇప్పుడు మనం ఆవులు, నా ప్యాషన్ ఆవులు, కొందరు కుక్కలు ఇష్టం ఉంటుంది, అట్లా ఏదో ఒకటి మన నేచర్ తోటి ఇది ఉంటే
సో మనకి ఏదన్నా కానివ్వండి ఫ్యూచర్లో మళ్ళీ సైకిల్ వస్తుంది, ఇప్పుడు అంతా కార్పొరేటైజ్ అయిపోతుంది, కానీ ఇంకా నెక్స్ట్ పోను మళ్ళీ మనం నేచర్ తోటి ఉంటే కానీ మళ్ళీ ఎర్త్ కూడా రిజువినేట్ అవ్వదు. మనకి ఇక్కడ వచ్చిన ఈ ఆవు పేడ అంతా కూడా ఈ గార్డెన్ కి, మన మామిడి తోటకి అన్నిటికీ అదే ఉపయోగిస్తాం. సో అంతా ఆర్గానిక్ గానే అవుతుంది. కరోనా విషయం చెప్పిందిలేండి, నేచర్ తోటి కనెక్ట్ కాకపోతే ఏంటి మనిషి పరిస్థితి ఎలా ఉంది అనేది. కాకపోతే కొంచెం అప్పటి నుంచి అవేర్నెస్ పెరిగింది. మీరు అన్నట్టుగా ఫామ్ హౌస్లు, అక్కడ ఏదో ఒక జంతువుని పెంచుకోవటం, ఇదంతా అందరు కూడా భావిస్తున్నారు. వారికి ఆలోచనలో మార్పు అనేది వచ్చింది. రత్న గారు, ఇక్కడ మేము ఎంటర్ అయ్యాగానే ఇది ఏదో ఒక సంస్థానంలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం కానీ ఎంత ప్రశాంతంగా, మొక్కలు, ఆవులు. మీరు అన్నట్లు వెనక పనివారు లభ్యత ఎక్కువ ఉండేది, ఎక్కువ ఆవులు మెయింటైన్ చేయడానికి, వ్యవసాయానికి, దేనికైనా అనువుగా పరిస్థితులు ఉండేవి. ఈ రోజు మానవ వనరులు అనేది ఎక్కడ వెళ్ళినా కూడా అది తీవ్రమైన కొత్తగా కనపడుతుంది. అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మీరు ఈ మాత్రమైన పశు సంపదని పోషించడం అనేది, వారసత్వాన్ని కంటిన్యూ చేయడం అనేది అభినందించాల్సినటువంటి విషయం, ఈ తరానికి ఆదర్శనీయమైనటువంటి విషయం. చివరిగా మరొక ప్రశ్న అండి, వీటికి ఏదైనా అనారోగ్యాలు వచ్చినప్పుడు మీరు ఏ విధానాన్ని అవలంబిస్తారు? బేసిక్ గా అనారోగ్యాలు అంటే ఇప్పుడు FMD ఇది వచ్చిందండి, లంపీ స్కిన్ డిసీజ్ వస్తుంది. సో మాకు లోకల్ గానే వెటర్నరీ హాస్పిటల్ ఉంది. సో ఈ మొత్తం ఈ మండలానికి ఇదే మెయిన్ సెంటర్ కాబట్టి డాక్టర్ గారు బాగున్నారు, డాక్టర్ రాము గారు. ఆయన ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ, కానీ ఆయన చాలా ప్యాషనేట్ గా బాగా చేస్తున్నారు. ఎప్పుడైనా కానివ్వండి, ఆయన ఒకవేళ అందుబాటులో లేకపోయినా వాళ్ళ కాంపౌండర్స్ ని వాళ్ళని పంపించి మనకి చూస్తున్నారు. అలోపతి కాకుండా మేము ఇప్పుడు హోమియో కూడా బాగా షిఫ్ట్ అయ్యామండి. హోమియో అంటే రాకుండానే ముందే సల్ఫర్ కానివ్వండి, ఇట్లా స్కిన్ సంబంధించినవి, గట్ కి సంబంధించినవి ఇవి వచ్చినప్పుడు దంటు సత్యనారాయణ గారి కిట్ ఉంటుంది, అదే వాడుతున్నాము. ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే వాడుతున్నాము. హోమియోకి ఏంటంటే కొద్దిగా ఇప్పుడు ఇంత లంపీ వచ్చినా కానివ్వండి, మా దగ్గర 1-2 ఎఫెక్ట్ అయినాయి, కానీ ఫేటల్ కాలేదు. డెత్ అనేది ఫార్చునేట్లీ మేము చూడలేదు ఇప్పటి వరకు. చిన్న దోళ్ళకి వచ్చినా మేము సేవ్ చేసుకోగలిగాము. సో అట్లా ఉంది కాబట్టి ప్రివెన్షన్ మనకు హోమియో ఇస్తుంటే ఆ ఇమ్యూనిటీ వాటికి పెరుగుతుంది, మనకి అది వచ్చిన తర్వాత చేసుకోవటం అని కాకుండా ముందే మనం కంట్రోల్ చేసుకునే ఇది ఉంటుంది. మాది కూడా అంటే ఎక్కువ గ్రేజింగ్కి వెళ్ళినా కానివ్వండి, నేను మందలో కలవనివ్వను, ఎందుకంటే ఇక్కడ నాటు ఆవులు ఉంటాయి. ఆ నాటు ఆవులకి మన ఇవి డిఫరెంట్, అవి అసలు మొత్తం తల కింద పెట్టినాయి అంటే ఊడ్చేస్తాయి, మన ఏమో కొద్దిగా పైన మాత్రమే తింటాయి. సో అందుకోసమని ఏమన్నా సపరేట్ గానే నేను పంపిస్తాను, ఏటిలో మిక్స్ అవ్వనీయకుండా. ప్లస్ ఏదైనా పొరపాటున ఎదకొచ్చినప్పుడు క్రాస్ చేయటం కానివ్వండి, అట్లా ఏదైనా ఉంటుందని నేను కలవనీయను. సో అదొకటి ప్రొటెక్ట్ చేస్తుంది. ప్లస్ మనకి డాక్టర్ అవైలబిలిటీ ఉన్నారు, ప్లస్ హోమియో కూడా వాడతాం కాబట్టి కొద్దిగా సేఫ్ గా ఉంటుంది. మేము కూడా వారి హోమియో, సత్యనారాయణ గారి హోమియో కిట్టే వాడతామండి. చాలా మంది విన్నాను. నాకు ఎస్పెషల్లీ లంపెన్ లో మాత్రము చాలా సార్లు అండ్ ప్రివెన్షన్ వల్ల చిన్న మైనర్ బొబ్బలు వస్తాయి, బొబ్బలతోటి అది కూడా 2-3 ఆవులకి రాగానే వాడటం, దాంతో చాలా మంచి ఫలితాలు చూస్తున్నాము. చాలా సంతోషం అండి. మీ యొక్క సమయాన్ని మా కోసం ఇచ్చి ఈ తరం వారికి ప్రత్యేకించి ఒంగోలు పశుపోషణ మీద భాగంగా నేను ఒంగోలు పోషకులను కలుస్తూ వచ్చాను. తాతగారి పేరు విని మిమ్మల్ని ఎలా అయినా కలవాలని ఇంత దూరం వచ్చాము. మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్కారం.